2024 మే నెల ధనస్సు రాశి ఫలితాలు చెబుతాం. ఈ ధనుర్మీనములకు గురువు అధిపతి. గురువు పూర్తిగా చెడుగా ఉన్నాడు. గురువు ఉపయోగపడే పరిస్థితి లేదు. అన్ని గ్రహాలకి శని ఒక్కడే బాగున్నాడు. ఈ ధనస్సు రాశికి పూర్తిగా చెప్పాలంటే ఏమీ బాగాలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మార్గం లేదు. చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేయకపోతే మనం పర్వాలేదు, కూర్చొని తిన్నా పర్వాలేదు, కానీ వ్యాపారం చేస్తే నష్టపడాల్సి వస్తుంది. కొత్త పనులు ఏమీ చేయకూడదు. ఉన్న పనిని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరికైనా చేతికి డబ్బులు ఇచ్చావంటే మాత్రం తిరిగి రావు. ఎవరైనా చీట్లు పాడుకున్నా, బ్యాంకు లోన్లకు కానీ దేనికైనా సరే హామీ ఇచ్చారంటే ఈ రాశి వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి రాకపోగా వాడు పరారహితం కాక వీడు తీరిపోవాలి. హామీ ఇచ్చిన వాడు అన్ని రకాల బాధలు పడాల్సిన అవసరం కనబడుతోంది. ఎటువంటి లోన్లకి సంతకం పెట్టద్దు. ఎటువంటి దుర్మార్గులతో కలవద్దు. వాడు తప్పించుకుంటాడు, మన నెత్తిన వేస్తాడు. వాడేదో పెద్ద వీరుడు, వాడి వల్ల మనకేదో ఉపయోగం కలుగుతుంది అనుకున్నంత తెలివి తక్కువతనం వేరే లేదు. వాడు తంతాడు, తన్నులు తింటాడు, అన్ని విధాలా బాధపడతాడు. నువ్వు తన్నులు లేవు, తన్నులు తిన్నను లేవు. వాడేదో గొప్పవాడు, పెద్ద రౌడీ అని వాడి కోసం ఆలోచన చేసి మోసపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ రాశి వాళ్ళు. శని ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. పూర్తిగా గ్రహశాంతి చేసుకోవడం చాలా అవసరం. తర్వాత అనవసరమైన పనులేమి చేయొద్దు. ఉన్నది పెట్టుకొని తిని ఉండండి, కొత్తదానికి పోవద్దు. తర్వాత వివాహాది శుభకార్యాలు చేయాలంటే చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు ఈ నెలలో మాత్రం ప్రయత్నం చేయొద్దు. మరి వాళ్ళ గ్రహస్థితి బాగుందో లేదో చూపించి వివాహాది శుభకార్యాలు చేయండి. అట్లా లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడటానికి బాగా సమస్య కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచిది. ఈ గ్రహాలన్నిటికీ కూడా అన్ని గ్రహాలకి పూర్తి సంఖ్య జపాలు చేయించుకొని హోమాలు చేయించుకోవడం, దానాలు ఇవ్వడం అవసరం. అట్లా కాకుండా మీ జాతకం చూపించుకునేది గోచారము అంటారు. జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచారం. జన్మ లగ్నంలో పూర్తి సమస్యలన్నీ చెప్పేది అది గ్రహచారం. ఇది గోచారం, అది గ్రహచారం. ఆ గ్రహచారం ఎట్లా ఉంటుంది జన్మ లగ్నాన్ని బట్టి. అప్పుడున్నటువంటి గ్రహాలు మంచిగా ఉన్నారా, చెడుగా ఉన్నారా, ఆ గ్రహాలు ఇప్పుడు చెడు స్థానంలో రోజవుతున్నారా, దానివల్ల సమస్యలు వస్తున్నాయా, ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు బాగుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం అవసరం. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, అట్లా లేని పక్షంలో హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డ కష్టం మొత్తం పోవడానికి అవకాశం కనబడుతోంది. శాస్త్రం అవుతుంది, అది చాలా ముతగ్గా ఉంటుంది, మోటుగా ఉంటుంది. నేను మోటువాడిని అనుకోబాకండి, మూర్ఖుడిని అనుకోవట్లే. చేసేటువంటి తప్పులు కొంతమంది మహామహులు చేశారు ఈ మధ్యలో. నేను చెబితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే భార్య కాకుండా ఇంకొక చాలా అందగత్త, చాలా జ్ఞాని, చాలా గొప్పదనుకొని దానికి పాల్పడి తనకున్నటువంటి స్థితి మొత్తం కోల్పోయి కుటుంబంతో శత్రుత్వం పెంచుకొని గంప సంసారానికి దూరం అయిపోయి అనాథగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమిటయా అంటే స్త్రీ వ్యామోహం అంత నాశనం చేస్తుందిట. అందువల్ల స్త్రీలలో ఏమిచ్చారంటే 4 జాతులు ఇచ్చారు. పద్మిని జాతి, శంఖిని జాతి, చిత్తని జాతి, ఇంకో జాతి ఉంది, ఆ జాతి గుర్తురావట్లే. 4 రకాల జాతులు ఉన్నాయి. కానీ నీచ జాతి స్త్రీలు పాల్పడటంలో నష్టపడటానికి అవకాశం ఉంది. ప్రతివాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే భార్య భాగం పంచుకుండేది, భర్త బరాయించేవాడు. వాళ్ళిద్దరు వరకు సరిగ్గా ఉంటే ఏ ఇబ్బంది లేదు. భార్య తప్పటడుగు చేసినా, భర్త తప్పటడుగు చేసినా, పరాయి వాళ్ళతో వ్యామోహాన్ని పెంచుకున్నా నష్టపడడానికి అవకాశం ఉంది.
ఇందువల్ల సర్వస్వం కోల్పోయే స్థితి ఉంది. సర్వస్వం కోల్పోవటమే కాక మనుషుల్లో కలవకుండా అరణ్యవాసం లాంటి బాధలు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకోండి, సర్వం తెలుసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.